హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రతిరోజు వాతావరణ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేమిటంటే ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో అకాల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే అటు రైతులు ముందస్తుగా తమ పంటను భద్రపరుచుకుని కాపాడుకోవాలని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇటు రాయలసీమలో కూడా అకాల వర్షాలు ఈసారి నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజులు కూడా అటు కోస్తాంధ్ర వ్యాప్తంగా వర్షాలు నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపారు. ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ కొన్ని చోట్ల అకాల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ, ఇటు కోస్తాంధ్రలో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఇటు ఏపీలో కూడా రాగల 2 రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అకాల వర్షాలు భారీ ఉరుములు మెరుపులతో పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే అటు రైతులు ముందస్తుగా తమ పంటను భద్రపరుచుకుని కాపాడుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైన చిత్తూరు, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు రాయలసీమలో కూడా ఈ అకాల వర్షాలు రాగల 2 రోజులు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. అటు కడప, కర్నూలు, బళ్ళారి, పులివెందుల అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఎక్కువగా భారీ ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాల కారణంగా అటు రైతులు, రైతు కూలీలు చెట్ల కింద, టవర్ల కింద ఉండొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే రాగల 4 రోజులు కూడా అటు తెలంగాణ, ఇటు ఏపీలో అకాల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు రాగల 4 రోజులు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. అటు తెలంగాణలో కూడా రాగల 4 రోజులు ఈ అకాల వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అకాల వర్షాల వలన అటు ఏపీ, తెలంగాణలో ప్రజలకు కాస్త ఎండవేడిమి నుంచి ఉపశమనం లభించిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండిట్లోనూ 40 డిగ్రీలు దాటినట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇవాళ ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ మధ్యలో నమోదైనట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇటు దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం ఎక్కువగా 43 డిగ్రీల దాకా వెళ్ళినట్టుగా ఈరోజు ఉష్ణోగ్రత వాతావరణ శాఖ తెలుపుతున్నారు. అలాగే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38, 39 డిగ్రీల మధ్య నమోదవుతే అదే కోస్తా ఆంధ్రలో అంతటా 40 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. అటు రాయలసీమలో కూడా 41 నుండి 43 డిగ్రీల మధ్య నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతున్నారు. అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఏపీ వెదర్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.